ఫుడ్లో విషం కలిపి రెస్టారెంట్ బిజినెస్ని దెబ్బ కొట్టాలనుకున్న జ్యోత్స్న ప్లాన్ని తిప్పికొట్టి జ్యోత్స్న చంప పగలగొట్టిన దీప అలాగే కార్తీక్ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలోచించడం, మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ దీపని పొగడ్డం, దీప చేసిన మంచి పనికి గులాబ్ జాములు తీసుకువచ్చి అందరికీ పంచడం, ఆ స్వీట్ తింటుంటే జ్యోత్స్నకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఆ గులాబ్ జామ్ అక్కడ పెట్టేసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి నేను? రెస్టారెంట్ బిజినెస్ని దీప స్టార్ట్ చేసింది. ఈ ఫుడ్ కోర్ట్ అనే ఆప్షన్ని దీప స్టార్ట్ చేసింది. కానీ అది స్టార్టింగ్లోనే ఎండింగ్ అయిపోవాలి, అది చివరి వరకు వెళ్ళకూడదు. ఎవరైతే అందరూ దీపకు చప్పట్లు కొట్టారో ఆ చేతులతోనే దీపని చంప దెబ్బలు కొట్టించాలి. నేనేదో ఒకటి చేయాలి. జ్యోత్స్న ఆలోచించు ఆలోచించు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా ఐడియా వస్తుంది జ్యోత్స్నకి. ఫుడ్లో విషం కలిపేస్తే అందరికీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. అది రెస్టారెంట్ ఫుడ్లోదే ఆ విషయం అని చెప్పేసి అందరూ కూడా కనుగొని ఇంకా అందరూ కూడా ఆ రెస్టారెంట్ను మూయించేస్తారు. ఈ ఐడియా ఇచ్చిన దీపనైతే అందరూ దూరం పెడతారు. ఇంతకు మించి మంచి ఐడియా అయితే మనకు దొరకదు. దీన్నే మనం అమలో పెట్టాలి. రేపొద్దున ఇంకా రెస్టారెంట్కి బయలుదేరాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. మార్నింగ్ 7 కల్లా రెస్టారెంట్కి బయలుదేరుతుంది. పారిజాతం అయితే గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఇది ఇంత పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నావే జ్యోత్స్న అని చెప్పేసి అడుగుతూ ఉంటే, గ్రానీ నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను అని చెప్పడంతో, ఏంటి నువ్వు రెస్టారెంట్కి వెళ్తున్నావా? ఏమైంది ఈరోజు? దెయ్యమేమన్నా పట్టిందా ఏంటి నీకు? పొద్దున్నే 7 గంటలకు రెస్టారెంట్ అంటున్నావేంటి? నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి పారిజాతం అంటుంటే, ఇప్పుడు అర్థం కాదులే నీకు గ్రానీ, మార్నింగ్ ఇప్పుడు కాదు మధ్యాహ్నానికి నీకు మొత్తం ప్లాన్ మొత్తం అర్థమవుతుంది అని చెప్పేసి, ఉసే జ్యోత్స్న ఆగవే ఆగవే మళ్ళీ ఏం చేస్తున్నావే బాబు, నిన్ను కవర్ చేయలేక చేస్తున్నాను నేను అని చెప్పేసి పారిజాతం అంటున్న కొద్దీ జ్యోత్స్న అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి రెస్టారెంట్లో ఏదైతే టిఫిన్స్ రెడీ అవుతున్నాయో అందులో అయితే పాయిజన్ కలుపుతుంది. పాయిజన్ కలిపితే ఎవరు కూడా గమనించుకోకపోవడంతో కార్తీక్ అయితే ఇంత పొద్దున్నే రెస్టారెంట్కి వెళ్ళడం ఏంటి జ్యోత్స్న అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న చెఫ్ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. సార్, జ్యోత్స్న మేడం పొద్దున్నే రెస్టారెంట్లోకి వచ్చారు, అది కూడా కిచెన్లోకి వెళ్ళారు ఎవరిని అడగకుండా. నాకేదో డౌట్గా ఉంది అని చెప్పేసి రెస్టారెంట్లో ఉన్న చెఫ్ కార్తీక్ ఫోన్ చేయడంలో ఇంకా కార్తీక్ ఆ దీపం తీసుకొని ఫాస్ట్గా బయలుదేరతాడు. అలా బండి మీద బయలుదేరి అప్పటికే ఇంకా జ్యోత్స్న అయితే ఫుడ్లో పాయిజన్ కలిపేసి రిటర్న్ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం ఎదురు చూడాలి నేను అని చెప్పేసి కారులో అనుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఇంకా చూడు సాయంత్రానికి ఏం జరుగుతుందో. ఈ జ్యోత్స్న రెస్టారెంట్ మూతబడిపోవడం ఖాయం, దీప పేరు మారుమోగిపోవడం ఖాయం అని చెప్పేసి కారులో అనుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఇంకా కార్తీక్ దీప అయితే బండి మీద ఎదురొస్తారు. అలా కార్తీక్ దీప తన కారుకి అడ్డు రావడంతో జ్యోత్స్న అయితే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి ఒక్కసారిగా కంగు తింటుంది. ఏంటి దీప కార్తీక్ బావ నాకెదురొచ్చారు? కొంపదీసి నేను పాయిజన్ కలిపిన సంగతి తెలిసిపోయిందా ఏంటి? అంత కోపంతో ఉన్నారేంటి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ కారు అయితే దిగుతుంది. ఏంటి బావా, కళ్ళు కనిపించడం లేదా? ఎదురుగా కారు వస్తుందని కూడా నీకు తెలియట్లేదా? నా కారుతో గుద్దితే ఏమవుతుందో తెలుసా? ప్రాణాలే పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓహో మేడం గారు, మీకు ప్రాణాలు తీయడం కొత్త ఏమి కాదు కదా, ప్రాణాలు తీయడం అనేది మీకు అలవాటైన విషయమే అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది, తడబడుతూ ఉంటుంది. ఏంటి బావా వేరే విధంగా మాట్లాడుతున్నాడు, ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దీప అయితే అడుగుతూ ఉంటుంది, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఇంత పొద్దున్నే అని అడిగితే, ఏం దీప నీకు సమాధానం చెప్పాలా నేను? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. అన్ని కోట్లకి అధిపతిని, అన్ని కోట్లకి వారసురాల్ని, నన్నే నువ్వు ప్రశ్నించేదానంతట అయ్యావా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే దీప అయితే తన కోపాన్ని అణుచుకోలేక ఒక్కసారిగా
జ్యోత్స్న చంప పగలగొడుతుంది. అలా 2, 3 సార్లు జ్యోత్స్న చంప పగలగొడుతుంటో జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది. దీప ఆగు, ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పి కొట్టు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంటే, దీప ఆగు ఆగు, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు, నువ్వంత కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని ఆపుతాడు. ఆపడంతో, బావా నన్ను ఆపకు బావా, ఎలాంటి పని చేసింది జ్యోత్స్న, అసలు నేను జ్యోత్స్నని విడిచిపెట్టను అని చెప్పేసి ఇంకా జ్యోత్స్నను కొడుతూనే ఉంటుంది. దీప ఆగు, నేను చెప్పేది విను అని చెప్పేసి దీపనైతే వెనక్కి లాక్కుని వస్తాడు. లాక్కుని రావడంతో జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. దీప ఎందుకు కొడుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, దీప ఎందుకు కొడుతుందో నీకు అర్థం కావటం లేదా అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటే, అవును బావా, అసలు ఎందుకు కొడుతుంది నన్ను నాకు అర్థం కావటం లేదు, ఏదో అమ్మోరు తల్లి పూడినట్టు ఒక్కసారిగా నా మీద విరుచుకుపడుతుందేంటి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే ఈ వీడియో చూడు, నీకు అంతా అర్థమవుతుంది అని చెప్పేసి కార్తీక్ ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తాడు. ఆ వీడియోలో జ్యోత్స్న వంటల్లో పాయిజన్ కలుపుతున్నట్టుగా ఉంటుంది. ఆ వీడియో చూసి జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. బావా కనిపెట్టేశావా, నేను ఏం చేసినా సరే నీకు అసలు ఊరికనే తెలిసిపోతుంది, ఎలా తెలిసిపోతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్నకు ఒక్కసారిగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి చెమటలు పడుతున్నాయి, వీడియో చూసేసరికి దిమ్మ తిరిగి ఉంటుందే నీకు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. బావా అది నేను కావాలని చేయలేదు, అదేంటంటే ఏంటంటే అని చెప్పేసి నసుకుతూ ఉంటుంది జ్యోత్స్న. అలా నసుకుతుంటే, ఏంటి నసుకుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది నీ వారసత్వం అనుకుంటున్నావా, నీ రెస్టారెంట్ అనుకుంటున్నావా, ఇది నాది, ఈ రెస్టారెంట్కి నిజమైన అధిపతిని నేను, ఈ ఆస్తి మొత్తానికి నిజమైన వారసురాల్ని నేను అని చెప్పేసి దీప చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్నకి చుక్కలైతే కనబడతాయి. జ్యోత్స్న మొహం మీద నెత్తుటి చుక్క కూడా ఉండదు, మొహం అలా అయిపోతూ ఉంటుంది. అప్పుడైతే దీప చెప్పిన విషయం విని జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటి ఈ దీపకి ఈ మొత్తానికి వారసురాలు తనే అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి, దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ ఆస్తి మొత్తానికి వారసురాలిని నేను, రెస్టారెంట్ నా పేరు మీద ఉంది, జ్యోత్స్న రెస్టారెంట్ అని ఉంది, ఈ రెస్టారెంట్ నాదంటవేంటి, మైండ్ పనిచేయట్లేదా అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఏం తెలియనట్లుగా అమాయకంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న దీప అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం జ్యోత్స్న, ఇంకెన్నాళ్ళు నువ్వు వారసురాలుగా నటిస్తావు, వారసురాలు నువ్వు కాదన్న విషయం నీకు తెలియదా, తెలిసి కూడా నువ్వు ఆస్తి కోసం వారసురాలుగా నటిస్తున్నావు, కానీ మా ఇద్దరికి తెలుసు నువ్వు వారసురాలివి కాదు అని, నేనే ఇంటి వారసురాలని కూడా తెలుసు, కానీ ఎందుకు ఊరుకుంటున్నామో తెలుసా, టైం అనేది ఒకటి వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేనే ఇంటి వారసురాలనని, కార్తీక్ బావ మరదల్ని నేనే అని నిజమైన విషయాన్ని అందరి ముందు కూడా మనం బయటపడతాము. అప్పటి వరకు కూడా నువ్వు సైలెంట్గా ఉండాల్సిందే, పిచ్చి పిచ్చి వేషాలేసి ఏమైనా చేశావు అంటే మాత్రం ప్రాణాలతో నిన్ను ఉండనివ్వను అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే దీప జ్యోత్స్నకి ఇస్తుంది. అది విని కార్తీకే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దీపలో ఈ విశ్వరూపం కూడా ఉందా, దీపకి ఇంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా వచ్చా, ఇలా అంటం కూడా వచ్చా అని చెప్పేసి, మరదలా నువ్వేనా ఇలా మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును బావా, నేనే మాట్లాడుతున్నాను, నా జోలికి కానీ, నా కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ, నా కుటుంబం ఏదైనా సరే, నా 2 కుటుంబాల జోలికి ఎవరైనా వచ్చారు అంటే మాత్రం వారికి అదే చివరి రోజు అవుతుంది అని చెప్పేసి దీప అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా అయితే ఫుడ్లో విషం కలిపి రెస్టారెంట్ బిజినెస్ని దెబ్బ కొట్టాలి అనుకున్న జ్యోత్స్న ప్లాన్ని తిప్పికొట్టి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది దీప. కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.